నిజాయితీగా జీవించడం, నమ్మిన వారి కోసం ఖచ్చితంగా మేలు చేయడం, కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ నిలబడడం, బతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకొని వలస వచ్చిన బడుగు జీవులకు కొండంత అండగా నిలవడం, ఇలాంటి లక్ష్యాలతో విశాఖలో కల్మషం లేకుండా బతికిన విలువైన నాయకుడు పల్లా సింహాచలం. ఆ మహానుభావుడు లేని లోటును ఇప్పుడంతా తలుచుకుంటున్నారు. గాజువాక సర్పంచ్గా, హిందుస్థాన్ షిప్ యార్డ్ కార్మిక నేతగా, ఎమ్మెల్యేగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారా నేత. ముందైనా వెనకైనా ఆ మహానుభావుని కోసం జనంలో ఒకే మాట, నాకు ఫలానా రోజు ఫలానా ఉపకారం చేశారని గుర్తు చేసుకునేవారు కొందరైతే, కార్మిక లోకానికి మేలు చేయడం కోసం ఉన్నత పదవులను తోసిపుచ్చిన ధర్మాత్ముడని మరికొందరు, తమ బతుకులు నిలబెట్టిన దేవుడని మరికొందరు, ఉపకారమే గాని అపకారం తెలియని బోలాశంకరుడని ఇంకొందరు తలుచుకుంటున్నారు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలన్న స్వభావం ఉన్న ఆ నేత జూన్ 7వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఆ మహనీయుని కీర్తిని గొప్ప చరిత్రగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ వీడ్కోలు జరిపి అరుదైన నివాళి అర్పించడం విశేషం. విశాఖలో పల్లా సింహాచలం నిజ జీవితంలో హీరోగానే చరిత్ర సృష్టించారు. పల్లా సింహాచలం తొలుత విశాఖలో హిందుస్థాన్ షిప్ యార్డ్ కార్మిక నేతగా ప్రస్థానం ఆరంభించారు. ప్రతి కార్మికుణ్ణి తమ కుటుంబ సభ్యునిగా, బంధువుగా భావించి ఆదరించేవారాయన. ఎదుటివారిని గౌరవించడం, నిజాయితీగా బతకడం, కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవడం ఆయనకు హాబీ. హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఒకప్పుడు కార్మికుల జీవితాలు దయనీయంగా ఉండేవి. కంపెనీ ఎంత జీతం ఇస్తే అది తీసుకెళ్లాల్సిందే తప్ప యాజమాన్యాన్ని ప్రశ్నించకూడదన్న రోజులవి. ఎన్నేళ్లు పనిచేసినా ప్రమోషన్ల ప్రసక్తే ఉండేది కాదు. ఏ హోదాలో పనిచేసిన వారు అదే స్థానంలో పదవీ విరమణ పొందే పరిస్థితి ఉండేది. ఇలాంటి రోజుల్లో పల్లా సింహాచలం కార్మికులోకానికి వరంగా మారారు. షిప్ యార్డ్ యాజమాన్యం పాలిట సింహస్వప్నంగా మారారు. కార్మిక హక్కులపై పోరాడి ప్రమోషన్ పాలసీని అమలు చేయించారు. అసిస్టెంట్ నుంచి సెకండరీ గ్రేడు, మాస్టర్ గ్రేడు ఇలా 3 ఏళ్లకో మారు ప్రమోషన్లు రప్పించారు. సూపర్వైజర్, సీనియర్ సూపర్వైజర్ పదోన్నతులు 6 ఏళ్లకో మారు రప్పించారు. ఇలా పదోన్నతులు ఇప్పించి కార్మికుల్లో ఆనందాన్ని చూసేవారాయన. 1971లో గాజువాక సర్పంచ్గా పనిచేసిన పల్లా సింహాచలం మరింత పేరు సంపాదించారు. బతుకు తెరువు లేక విశాఖకు వలస వచ్చిన జీవులకు ఆయన ధైర్యాన్నిచ్చేవారు. ఆయన ఇంట్లో భోజనం పెట్టి పేదలకు బతుకుదారి చూపించేవారు. పలు చోట్ల ఇళ్లు నిర్మించుకోవడానికి స్థలాలు ఇప్పించి నైతికంగా నిలబడేవారు ఆయన. మా ఊరొచ్చి బాగుపడండి, మీ పిల్లల్ని బాగా చదివించండి అంటూ పేదలను ప్రోత్సహించేవారా మహానుభావుడు. ఇలా ఎంతో మంది పేదలకు స్థలాలు ఇప్పించి పైడిమాంబ కాలనీ, సింహగిరి కాలనీ, పెంటయ్య నగర్, హై స్కూల్ రోడ్, కృష్ణానగర్, బొజ్జన్నకొండ కాలనీలు నెలకొల్పారు. ఆయన దయవలన బాగున్నామని ఎప్పటికీ చెప్పుకునేవారు లెక్కలేనంత మంది ఉన్నారు. చేసిన సాయం ప్రచారం చేసుకోకపోవడమే పల్లా సింహాచలం పోగు చేసుకున్న ఆస్తిగా పలువురు చెబుతుంటారు. సాయం పొందిన వారి నుంచి సంతోషం పొంది ఆయా కుటుంబాలతో మమేకమవ్వడం పల్లా స్టైలు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమంలో ఆయన తనయుడు పల్లా శ్రీనివాసరావు ఆమరణ దీక్షకు దిగినప్పుడు పల్లా సింహాచలం ఇచ్చిన ధైర్యం అంతా ఇంతా కాదు. విశాఖ కోసం ఎంతకైనా పోరాడాలంటూ శ్రీనివాసరావుకు ఆయన వెన్నుదన్నుగా నిలిచారు. పల్లా సింహాచలంకు జనాదరణ విశేషంగా ఉండేది. సింహాచలం వచ్చి నిలబడితే చాలు, తాము ఎంతటి పనైనా సాధించేస్తామంటారా అభిమానులు. సింహాచలం ఎంతటి పేరు సంపాదించడానికి ఆయన సతీమణి మహాలక్ష్మి అందించిన సహకారం, ఆమె పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఆ రోజుల్లో కట్టెల పొయ్యిపై ఎంతమందికైనా తానే స్వయంగా వంట చేసి ఎంతో అభిమానంగా వడ్డించే గొప్ప అన్నదాత ఆ మహాలక్ష్మి అమ్మ. కార్మిక నేతగా సింహాచలం పనిచేసినప్పుడు మరో 10 మంది కార్మికులకు సరిపడా పెద్ద క్యారేజ్ పంపేవారని, ఆమె కోసం కార్మికులు ఎప్పటికీ
గుర్తు చేసుకుంటారు. రవాణా అంతగా లేని రోజుల్లో దూర ప్రాంతాల నుంచి విశాఖకు వచ్చిన బంధుమిత్రులు, పేదలకు పల్లా సింహాచలం ఇల్లు పెద్ద సత్రంలా ఉండేది. ఎన్ని రోజులైనా ఎవరిని ప్రశ్నించేవారు కాదని, వచ్చిన వారందరికీ కడుపు నింపడమే ఆ ఇంటి లక్ష్యమని ఇప్పటికీ సింహాచలం అభిమానులు చెప్పుకుంటున్నారు. పల్లా సింహాచలం అనుసరించిన ప్రేమాభిమానాలనే ఆయన తనయుడు పల్లా శ్రీనివాసరావు కూడా కొనసాగిస్తున్నారని అంతా గుర్తు చేసుకుంటున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం శ్రీనివాసరావులో ఉందని చర్చించుకుంటున్నారు. సింహాచలం కుమార్తెలు రాజేశ్వరి, మాధవి, కుమారుడు శంకర్రావు గారి పెద్దరికాన్ని కూడా ఆయన అభిమానులు విశేషంగా చెప్పుకుంటున్నారు. పూర్వం రోజుల్లో పల్లా సింహాచలం పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. అప్పట్లో స్వతంత్ర అభ్యర్థిగా సైకిల్ గుర్తుపై పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ పుట్టక ముందే ఆయన సైకిల్ ఎక్కారంటూ అప్పటి తరం వారు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత సింహాచలం పేరు ప్రఖ్యాతులు విన్న అలనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని కబురు చేశారు. అప్పట్లో పల్లా సింహాచలం ఎమ్మెల్యే పదవి అంటే షిప్ యార్డ్ కార్మికులకు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ల సమస్య పరిష్కారానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఇలా ఎన్టీఆర్ ఇచ్చిన అవకాశాన్ని ఆయన వదులుకున్నారని అలనాటి కార్మికులు చెబుతున్నారు. పల్లా సింహాచలంలో నిజాయితీ, పేరు ప్రతిష్టలను అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తించారు. 1994లో తెలుగుదేశం పార్టీ విశాఖ 2వ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ టికెట్ ఇవ్వడంతో సింహాచలం ఎమ్మెల్యే అయ్యారు. 1999 వరకు ఎమ్మెల్యేగా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. పల్లా సింహాచలం గారు చిన్నప్పటి నుంచి ఒక సోషల్ కాన్సెప్ట్ ఉన్నటువంటి మనిషి అండి. ఆయన అజేయుడైనటువంటి కార్మిక నాయకుడు అండి. అలాగే సమాజం పట్ల ఎంతో బాధ్యత గల స్పృహ ఉన్నటువంటి ఒక నాయకుడు అండి. కుటుంబానికి తండ్రిగా ఒక వెరీ గుడ్ ఫాదర్ అండి వాళ్ళ ఫ్యామిలీకి. ఆయన ప్రజల కోసం ఏమైనా చేయడానికి సిద్ధం. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు కొత్తలో పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు ఆయన్ని ఇన్వైట్ చేయడం జరిగిందండి. అప్పటికి ఈ హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ఉన్నటువంటి కార్మికులకి వేజ్ రీజన్ పెండింగ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర. అతను తెలుగుదేశంలోకి వెళ్తే కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వేజ్ రీజన్ చెయ్యదు. చేయకపోవడం వల్ల వేలాది మంది కుటుంబాలు రోడ్డును పడిపోతాయి, నష్టపోతాయి అనే ఉద్దేశంతో రామారావు గారి టికెట్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన తిరస్కరించి కాంగ్రెస్ లోనే ఉండడం జరిగిందండి. ఆ విధంగా అతను స్వార్థమా సమాజమా అనే ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు సమాజం కోసం నిలబడ్డాడు కానీ తన స్వార్థం కోసం ఏ రోజు నిలబడలేదండి. అదేవిధంగా అతను ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మ్యాక్సిమం బలహీన వర్గాలందరినీ కూడా ఒక చైతన్యపరిచి అందరికీ ఒక రోల్ మోడల్ లాగా నిలబడడం జరిగింది. అంతేకాకుండా అందరినీ కూడా ఒకే సమభావంతో ఆయన ప్రేమిస్తాడండి. అతను ప్రతి వ్యక్తి కూడా ప్రేమిస్తాడు. ఒక వ్యక్తి తన దగ్గరికి వెళ్తే తన ప్రేమను చూసి ఆ వ్యక్తి అద్భుతంగా ఆయన అభిమాని అయిపోతాడండి. అంత అపారమైనటువంటి ఆకర్షణ శక్తి ఆయనలో ఉంది. భౌతికంగా మనందరికీ దూరంగా ఉన్నప్పటికీ కూడా మన అందరి హృదయాల్లో విశాఖపట్నం, ముఖ్యంగా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం 3 జిల్లా ప్రజల్లో హృదయాల్లో ఎప్పుడు చిరస్థాయిగా నిలిచిపోతాడండి. ఆయనకి ప్రత్యేకంగా ఒక ఘాట్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ప్రజలందరూ వెళ్ళి, ఎందుకంటే దానికి అర్హత ఉన్నటువంటి వ్యక్తి, ప్రతి వాళ్ళకి ఘాట్స్ ఉంటాయి ఇంపార్టెంట్ పర్సన్స్ కి. అలాగే తనకి కూడా పల్లా సింహాచలం గారి ఘాట్ ఉండాలి. మా చిన్నప్పటి నుంచి ఆయన కార్మిక లీడర్ సిక్పేటలో ఉన్న కాడి నుంచి మాకు తెలిసింది. ఆయన ప్రెసిడెంట్గా కొనసాగాడు. కొన్ని మంచి పనులు చేశాడు. ఇందిరా కాలనీ ఇచ్చాడు, చంద్రి కాలనీ ఇచ్చాడు పల్ల సంవత్సరం, ఈ పైన కాలనీ ఇచ్చాడు పల్ల సంవత్సరం. వీళ్ళందరూ ఈ కాలనీలన్నీ మంజూరు చేశాడు ఆయన. ఎప్పుడూ కూడా ఆయన రేస కానీ గ్యాస్ కానీ కోపం ఇవ్వడం కానీ ఎవరి మీద ఉండేది కాదండి. ఆయనకి అందరూ నావాలనే తిరుగు. నాకు అన్నం పెట్టాడు ఆయన, కానీ నన్ను నిలబెట్టాడు, ఈ కాలనీలో నిలబెట్టాడు ఆయన. నాకు గురువు అన్ని తల్లి తండ్రి అన్ని అక్కడే చెప్పాను నా పద్ధతిలో. కానీ కాలనీ గాజువాక ఇంత డెవలప్ అయిందంటే ఆయనే. సింగిరి కాలనీ, పైమాం కాలనీ, పెంటీ నగరు, ఇందిరా కాలనీ, తర్వాత అప్పన కాలనీ అంతా ఆయన వల్ల తెలియదు. పేదవాళ్ళకి అన్నం పెట్టి మహానుభావుడు అండి. వీళ్ళందరికీ
రూపాయి తీసుకుని టీ నీళ్ళు కాసిపెట్టకంటే ఇల్లు వాకులు ఇచ్చిన మహానుభావుడు అయినానండి. అంత ధర్మరాజు. 6 బిడ్డలు కూడా అటువంటి వాళ్ళండి. ఆయన కొడుకులు ఇద్దరు అటువంటి వాళ్ళు. ఆనాడు పాలనలో ధర్మరాజు అటువంటి నా దృష్టిలో పిల్లలు ధర్మరాజులు అండి. వాళ్ళకి తండ్రి నుంచి తనకి చాలా మంచి వాళ్ళు. ఇద్దరు కొడుకులు ధర్మరాజు. ఈ శ్రీనిబాబు అంటే అంత ఎమ్మెల్యే గారు అంతకంటే మంచివాళ్ళు. తండ్రి బాధ్యతలన్నీ అయినా తీసుకుని కొడుకు పెద్ద కొడుకు చిన్న కొడుకు రాజు ఆ రకం నడిపిస్తారని ఒక నమ్మకం ఆశ ఉంది నాకు.